మార్వాడీల డామినేషన్ ఉంటుంది హైయెస్ట్. సెకండ్ పొజిషన్లో వైశ్యాస్ డామినేషన్ ఉంటుంది బిజినెస్ సర్కిల్స్లో. మిగతా వాళ్ళని బతకనేరు. అక్కడ మళ్ళీ కమ్మ సామాజిక వర్గం సెటిల్ అవుతారు వన్ టౌన్లో. వాళ్ళ వ్యాపారాలకి ఏం ప్రాబ్లం ఉండదు, డోకా ఉండదు. టూ టౌన్ అంతా మీకు కమ్మ సామాజిక వర్గం బిజినెస్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ హోటళ్ళు నడిపినా లేకపోతే రెస్టారెంట్లు అయినా ఇవన్నిట్లో కమ్మ సామాజిక వర్గం బలం ఎక్కువ ఉంటుంది. కాపు సామాజిక వర్గం ఎంతమంది సక్సెస్ అయ్యారు అక్కడ వీళ్ళతో కంపేర్ చేస్తే. అంటే ఈ వన్ టౌన్లోకి కమ్మ కాంబినేషన్ రానివ్వలేదు కాబట్టి మార్వాడీలు అడ్డుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు బతికేశారు. టూ టౌన్లోకి వైశాసు వీళ్ళ ఎవరి వ్యాపారాలు పెద్దగా రావవు, నడుస్తుంది చిన్నగా. అంటే వాళ్ళతో పోటీలో చాలా స్వల్పం. టూ టౌన్ బిజినెస్ సర్కిల్ అంతా కూడా అటే ఉంటుంది. మీకు గుంటూరు చూసినా అంతే ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం డామినేషన్ మేజర్ బిజినెస్లన్నీ కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉంటాయి. కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ముద్దగడ పద్మనాభం గారిని వైసీపీలో చేర్చుకోవడం వెనక కారణం ఏంటి అంటే అక్కడ ఎక్కువగా ఉన్న కాపు శాతం ఓటు బ్యాంకు జనసేనకి వెళ్ళిపోతుందేమో అనే భయంతోనే ఈ మంత్రాలు జరుపుతున్నారా? ఆ ఒక్క కారణంతోనే ముద్రగడని వైసీపీలో చేర్చుకుంటారా? ఖచ్చితంగా వంగవీటిదైనా వీళ్ళదైనా ఇప్పుడు కాపు కాంబినేషన్ అన్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్కి రాసి ఇయడానికి సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు?